పార్లమెంట్ తో ఏకంగా మోదీ నిన్న వీడియో ఒకటి పోస్ట్ చేశారని అర్ధరాత్రి సమయంలోనే ఆయన వీడియో పోస్ట్ చేయాల్సిన పరిస్థితి వరకు వచ్చిందనంటే సో నిజంగానే జెన్జీస్ ఆర్ సోషల్ మీడియా తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుందనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సిజేపీ పార్టీ ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ టు, ఇది ఒక పొలిటికల్ పార్టీ కాదు, కేవలం ఒక అన్ఆర్గనైజ్డ్ ఒక మూవ్మెంట్, ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నటువంటి విభిన్న గ్రూపులన్నీ కూడా ఒక వేదికని ఒక పేరును పెట్టుకొని నడిపించినటువంటి ప్రొటెస్ట్ మాత్రమే. ఈరోజు సౌరవ్ దాస్ అండ్ అశుతోష్ ఇద్దరు కూడా వెలిసి కేంద్ర మంత్రులతో కూర్చొని వాళ్ళతో పాటుగా వీళ్ళు అగెన్స్ట్ గా డిమాండ్లు పెట్టడం అంటే చిన్న విషయం ఏం కాదు. ప్రభుత్వం ఉన్నటువంటి ఒక మంత్రిని తొలగించండి అని చెప్పి డిమాండ్ పెట్టడం అంటే ఒక చిన్న విషయం కూడా ఏమీ కాదు. ఇప్పుడు ఏ స్థాయిలో దీనికి రిజల్ట్ రాబోతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒకసారి జేపీ నడ్డా కూడా మాట్లాడుకొచ్చారు చర్చల తర్వాత, ఆయనే మాట్లాడారో చూద్దాం. 2 घंटे बातचीत चली। सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार के मंत्री जितेंद्र सिंह की बातचीत में शामिल हुए। उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई। उनकी मुख्यतः 3 डिमांड्स थी और 5 सुधार की दृष्टि से परीक्षा के लिए सुझाव थे। हमने उनको कहा कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम अपने जो రైట్, చర్చల తర్వాత జేపీ నడ్డా కూడా మాట్లాడుతూ చర్చలు జరిగాయి, వాళ్ళ డిమాండ్స్ మా ముందు ఉంచారు, సో డెఫినెట్గా మళ్ళీ మేము చర్చిస్తాం, రేపు మరొకసారి భేటీ అవుతామన్నట్టుగా జేపీ నడ్డా మాట్లాడుతున్నారు. సో రేపు మరోసారి భేటీ జరగబోతోంది. దాదాపుగా ఇప్పుడు పెట్టినటువంటి 3 కండిషన్లో 3 కూడా అంటే ఒక రకంగా ఆ ప్రొటెస్ట్కి ఒక కాజ్ కోసం ఏదైతే తీసుకున్నారో ఈ 3 కూడా కొంత ఫ్లెక్సిబుల్గా అంటే ఇట్స్ యాక్సెప్టబుల్గానే ఉన్నాయి. సో దాంట్లో ఒక చాలా కీలకమైనదే రాజీనామా. 3 2 కూడా నీట్ విద్యార్థుల కోసం, అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న విద్యార్థుల కోసం మాత్రమే ఆలోచించి చెప్పుకొచ్చారు. సిజేపీ పార్టీ బెనిఫిట్స్ కోసమో లేకుంటే ఆలోచించినటువంటి ఆ ప్రొటెస్టర్స్ యొక్క బెనిఫిట్స్ కోసం ఎక్కడ కూడా దీంట్లో మెన్షన్ చేయలేదు. సో చాలాగా అంటే ఇప్పుడు పబ్లిక్ కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీకు ఆ 3 డిమాండ్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ డిమాండ్, కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి లేదా తొలగించాలి ఆయన, ఇది ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్ వచ్చేసి నీట్ పేపర్ లీక్ కారణంగా ఏదైతే ఆ ఇష్యూ తర్వాత నుంచి విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారో 21 మంది విద్యార్థుల యొక్క కుటుంబాలకి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. సో ఆ నష్టపరిహారం ఇచ్చిన కుటుంబాల్లో విద్యార్థులు రాకపోవచ్చు, కానీ వాళ్ళకు కొంత సపోర్ట్గా ఉండాలనేది దాని ఉద్దేశం. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రొటెస్ట్లో భాగంగా జంతర్ మంతర్ దగ్గర మొదటి నుంచి ప్రొటెస్ట్ మొదలైన నాటి నుంచి మొదలుకుంటే ఈ మొన్న చలో పార్లమెంట్ వరకు జరిగిన సంఘటనల దృష్ట్యా ఎంతమంది విద్యార్థులపైన, ఎంతమంది అక్కడికి వచ్చిన నిరసనకారులపైన కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ ఎత్తివేయాలి, కొత్తగా ఎటువంటి కేసులను కూడా జోడించకూడదు. ఈ 3 ప్రధానమైన డిమాండ్స్లో 2కి మాత్రం ఆల్రెడీ కేంద్ర మంత్రులు అటువంటి జేపీ నడ్డా కానీ జితేందర్ సింగ్ ఇద్దరు కూడా దాదాపుగా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇంకొకటి మాత్రం పెండింగ్, అదే చాలా కీలకమైంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది మాత్రమే చాలా కీలకమైంది. మరి రేపు మరోసారి చర్చిద్దామని చెప్పి జేపీ నడ్డా, జితేందర్ సింగ్ అటు సిజేపీ ప్రతినిధులతో మాట్లాడి తెలుస్తోంది. మరి ఈ డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదని చూడాల్సిన అవసరం అయితే ఉంది. మా ప్రతినిధి ఏపీని పుట్టిన కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఈ 3 డిమాండ్స్లో ఎటువంటి విధంగా ఉండబోతోంది? రెండింటినీ సూత్రప్రాయంగా అంగీకరించారు. ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించే దిశగా కేంద్రం ఆలోచించే అవకాశం ఉందా? మనోజ్, ఒక విషయం మాత్రం ఇందాక మీరు మాట్లాడినట్టుగా ఒక సందర్భంలో మాత్రం సిజేపీ కార్యకర్తలు కావచ్చు, ఒక యంగ్స్టర్స్ అనుకుంటే ఏం చేయగలరు అనే అంశాన్ని మాత్రం చాలా క్లియర్ గా మనకి అర్థమవుతుంది. కారణం ఏంటంటే ఎక్కడో లండన్ లో ఉన్న వ్యక్తులు, ఇందాక మీరు చాలా క్లారిటీగా చెప్పారు ఆ విషయాన్ని. ఒకటి, లండన్ లో ఉన్న వ్యక్తులు ఎక్కడో ఒక 2 నెలల ముందు వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకుని ఈరోజు భారతదేశంలో ఎప్పుడు ఇంతకాలంగా జరగని అంశాన్ని తెర మీదకి తీసుకురాగలిగారు. అంటే యువత అనుకుంటే ఏమి చేయగలదు అనేది ఒక క్లారిటీ తీసుకువచ్చే ప్రయత్నం అయితే జరిగింది. దీంట్లో దాదాపుగా 2 వ్యక్తులు అంటే సిజేపీ నుంచి చర్చలో పాల్గొన్న సౌరవ్ దాస్ కావచ్చు, అశుతోష్ రాంకా కావచ్చు, వీళ్ళందరూ బీజేపీలో కీలక నేతలతో ఈరోజు చర్చల్లో పాల్గొన్నారు. అంటే అది చిన్న విషయం అయితే కాదు. ఓకే, ఇన్ని పక్కన పెడితే ఇప్పుడు
ప్రభుత్వం తరఫున హాజరైన జేపీ నడ్డా కావచ్చు, జితేంద్ర సింగ్ కావచ్చు, ఇతర బీజేపీ నేతలు కావచ్చు, వీళ్ళందరికీ ముందు వీళ్ళు ఇద్దరు ఇచ్చిన డిమాండ్స్ మూడే. ఆ మూడు చాలా క్లారిటీగా ఉన్నాయి. ఒకటి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రెండవది, నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఎవరైతే కుటుంబాలు దాదాపుగా 21 కుటుంబాల్లో కొంత ఇబ్బంది జరిగిందో, అంటే 21 కుటుంబాల్లో సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళందరికీ కూడా దాదాపుగా 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ఇప్పుడు నిన్న మొన్న జరిగిన లాఠీ చార్జ్ కావచ్చు, విద్యార్థుల మీద కేసులు పెట్టడం కావచ్చు, వీటన్నిటి మీద కూడా FIR చేయకూడదు అనే ఒక డిమాండ్. సో దీని మీద చాలా వరకు కొంత ప్రశాంతంగా జరిగింది. ఒక 2 విషయాల్లో కొంత క్లారిటీ ఉంది కానీ ప్రభుత్వానికి వీళ్ళకి కానీ. బట్ ఒకటే, ధర్మాన ప్రధాని రాజీనామా చేయాలా లేదా అనే అంశం మీద మాత్రం కొంత చర్చ జరుగుతున్నట్టుగా కొంత అర్థమవుతుంది. మళ్ళీ రేపు మరోసారి వీళ్ళతో మీటింగ్ జరిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం వరకు గడువు సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది. జేపీ నడ్డా అడిగారు, జితేంద్ర సింగ్ కూడా అదే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. రేపు మధ్యాహ్నం తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి. కేంద్ర కేబినెట్ కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుని కేబినెట్ ఆమోదం చేయాలి అంటే రేపు దీన్ని కూడా పెట్టబోతున్నారు. పేపర్ లీక్ కి పాల్పడ్డ వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఏకంగా 10 ఏళ్లు జైలు శిక్ష, 10 కోట్లు జరిమానా విధించే విధంగా ఒక రూల్ కావాలని కూడా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఓకే, ఇవన్నీ క్యాబినెట్ లో జరిగే అంశాలు తర్వాత ఫర్దర్ గా ఎట్లా జరుగుతాయి పక్కన పెట్టినా. కాకపోతే ఇప్పుడు టీడీపీ నాయకులు సౌరభ్ దాస్ కావచ్చు, అశుతోష్ రాంకా కావచ్చు, వీళ్ళు మాట్లాడుకున్న ఒక 3 డిమాండ్ మాత్రం చాలా గట్టి డిమాండ్ గానే పెట్టారు. అది మరి ఈ రోజు అవుతుందా, ఈ రోజు కాదా అనే అంశాల మీద కూడా కొంత దీంట్లో ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. నీటి పేపర్ వల్ల ఎవరైతే ఇంట్లో 21 మంది పిల్లలు చనిపోయారో ఆ 21 మందికి 1 కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం విద్యార్థుల మీద FIR నమోదు చేయకూడదు అనే ఒక అంశం చేస్తారు. ఈ 3 కూడా చాలా వరకు కూడా చాలా పాజిటివ్ గా కనపడుతున్నాయి విద్యార్థుల సైడ్ నుంచి. కానీ ప్రభుత్వం దాని మీద కూడా ఒక 2 డిమాండ్ల వరకు ఓకే అనిపిస్తుంది. కానీ ఒక్కటే, ఈ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయాలా లేదా అనే అంశం మీద కొంత చర్చకు వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. బట్ ఎనీహౌ ఇష్యూ అయితే కొంత సీరియస్ గానే వర్కౌట్ అయ్యేటట్టుగానే కనపడుతుంది. చూడాలి ఈ రోజు రేపటి లోపల. రేపు కూడా మళ్ళీ మరో మీటింగ్ కలవాలని చెప్పి అడిగారు కాబట్టి డెఫినెట్ గా దాని మీద కొంత చర్చ జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది మనోజ్. రైట్, అంటే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించడానికే ప్రధాని నుంచి కూడా ప్రధానమైన డిమాండ్. సో చాలా సందర్భాల్లో కూడా అటు CJP ప్రతినిధుల్ని కానీ అక్కడ నిరసన తెలిపిన ఏ ఒక్కరిని టచ్ చేసిన ఒక సామాన్యమైన వ్యక్తిని, ఎందుకంటే తెలుగు స్టేట్స్ని కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నారు. లైక్ HCU కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ చాలా మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళి నిరసన తెలుపుతున్నారు. సో చాలా మంది వాళ్ళు అడుగుతున్న మాటల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సరిపోతుందా అనే క్వశ్చన్ని మీడియా కానీ ఇంకెవరిని అడిగినప్పుడు, సో మనం ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను తప్పు చేస్తే మనల్ని ఉద్యోగాన్ని తొలగిస్తారా, లేకుంటే నేను ఉద్యోగం తొలగించినంత మాత్రాన ఆ తప్పు రెక్టిఫై అవుతుందా? ఉద్యోగాన్ని తొలగించడమే పరమావధి ఇక్కడ ఎవరు ఉద్యోగాలు చేసినా కూడా. అలాగే ఆయనకు సైతం శిక్ష వేయాలి అని తొలగించినంత మాత్రాన ఈ సిస్టమ్ రెక్టిఫై అవ్వకపోయినా తొలగిస్తే శిక్ష పడినట్టు అవుతుంది అనేది CJP డిమాండ్. సో ఇప్పుడు ప్రధాన్ని తొలగించడం అంటే వాళ్ళు తప్పు చేసినట్టుగా అంగీకరించినట్టే. అటు BJP పార్టీ కూడా ఈ క్వశ్చన్ కూడా